Hey friends, welcome to RR Technology Hub. Subscribe my channel. Today we are discussing ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఎక్సెల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా యూజింగ్. మనం ఒక ఫార్ములాను చాలా ఇంపార్టెంట్ అండి, ఒక యూజ్ చేయడం ఫార్ములా. సపోజ్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. ఒక టేబుల్లో నేమ్స్, ఇవన్నీ మెయిల్ నేమ్స్ కదా, మెయిల్ నేమ్స్. మరి నేమ్ అనేది ఇందులో మిస్టర్తో, మెయిల్ కాబట్టి మిస్టర్తో యాడ్ అయి రావాలి. సో ఫార్ములా ఏం యూజ్ చేయాలి? ఈక్వల్ డబుల్ కోర్స్లో మిస్టర్ ఏమైనా రావాలి, మిస్టర్. మన స్పేస్ అంటే స్పేస్, డాట్ అంటే డాట్. ఐఎమ్ చూజింగ్ స్పేస్, డబుల్ కోర్స్ ఎండ్, అండ్ ఏ సెల్ రిఫరెన్స్ తీసుకోవాలి? ఈ సెల్ కాబట్టి క్లిక్ ఇట్ అండ్ ఎంటర్ చేసేయండి. డైరెక్ట్ ఏమొచ్చింది? మిస్టర్ రాజు అనేది వచ్చింది. సో ఇదే అనేది టేబుల్ మొత్తం రోక్స్ అని ఈ కాలం మొత్తం రావాలంటే మనం దిస్ ప్లస్ సింబల్ వచ్చింది, బ్లాక్ కలర్ ప్లస్ సింబల్ వచ్చినప్పుడు డబుల్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఇదే ఫార్ములాతో మొత్తం అప్లై అయిందా? అప్లై అయింది. ఓకే, మెయిల్ ఉంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం రాలేదు. సో మనకు షీట్ అనేది ఏ విధంగా ఉంటాయి, సపోజ్ మేల్ ఫీమేల్ ఇట్లా మిక్స్ అయి ఉంటాయి. మనం ఈ ఫార్ములా ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఎప్పుడు కానీ ఫార్ములా యూజ్ చేసే ముందు ఈక్వల్ అనేది యూజ్ చేయాలి కంపల్సరీ. ఎంటర్ ఈక్వల్. ఇఫ్ కండిషన్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఈ సెల్ అనేది ఈక్వల్ టు దీనికి ఉండాలి, మెయిల్. ఓకే, ఇంకా మెయిల్. ఈ సెల్ ఈక్వల్ మెయిల్ అయిందనుకో మనకేం రావాలి? కామా మిస్టర్ అనేది రావాలి. మిస్టర్ స్పేస్ కాబట్టి స్పేస్ తీసుకుంటున్నా. సో ఈ డబుల్ కోర్స్ ఎండ్ అండ్ ఏ సెల్ రిఫరెన్స్ తీసుకోవాలి, ఏ సెల్లో రావాలి, ఏ సేమ్ ఏ నేమ్ విత్ రావాలంటే ఏ సెల్ విత్ ఏ సెల్ అనేది రాజేష్, మిస్టర్ స్పేస్ రాజేష్ అని రావాలి. సో ఇది అయిపోయింది, మెయిల్ అయిపోయింది. మరి ఇది మెయిల్ కాకపోతే ఫీమేల్ అయింది. ఫీమేల్ అయినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అగైన్ ఇఫ్ కండిషన్ చేయాలి. ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఈ సెల్ ఈక్వల్ టు డబుల్ కోర్స్ ఫీమేల్, డబుల్ కోర్స్ ఎండింగ్, కామా. మనకేం రావాలి? ఈ ఈక్వల్ ఫీమేల్ అని అనుకో, డబుల్ కోర్స్ ఓపెన్, మిస్ స్పేస్ డబుల్ కోర్స్ ఎండింగ్ అండ్ ఏ సెల్ రిఫరెన్స్ తీసుకోమా? ఈ సెల్ కాబట్టి ఈ సెల్ క్లిక్ చేయండి, బ్రాకెట్ క్లోజ్. ఇది మన ఒక ఇఫ్ కండిషన్కి, ఫీమేల్ కండిషన్కి క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ అగైన్ క్లోజింగ్ బ్రాకెట్, మెయిల్ కండిషన్ కూడా క్లోజ్ చేస్తాం. ఎంటర్ చేయండి. ఇక మిస్టర్ రాజేష్ అనేది వచ్చింది. ఇప్పుడు ఫార్ములా అప్లై చేసాం కాబట్టి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం అనుకో, చూడండి ఏమవుతుందో. ఇక్కడ మిస్ కాడ మిస్ వచ్చింది, మెయిల్ కాడ మిస్టర్ రాజేష్ వచ్చింది, ఫీమేల్ కాడ మిస్ శృతి అని వచ్చింది. చూడండి ఫార్ములా ఓకే అయిందా? ఓకే అయింది. అదేవిధంగా ఇంకో ఫార్ములా చూద్దాం. ఇక ప్రైజ్ అని వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటిది? ఇది ఒక మొబైల్ మోడల్స్, ఏ క్వాంటిటీ, ఒక మొబైల్ షాప్ది డాటా. ఇప్పుడు సామ్సంగ్ అనే వ్యక్తి 2 క్వాంటిటీస్ అమ్మిండు, 12,000గా అమ్మిండు. డిస్కౌంట్ ఎంత ఇచ్చిండు? 10% ఇచ్చిండు. సో ప్రైస్ ఎంత ప్రైస్లో అమ్మిండో తెలుసుకోవాలంటే మనం ఒక ఫార్ములా యూజ్ చేయాలి. ఈక్వల్ ఏంటిది? ఇది ఇంటూ అంటే ఏంటి? స్టార్. ఇది మైనస్
బ్రాకెట్ ఓపెన్. మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు? సో 10% ఇచ్చిండు. కాబట్టి ఏ అమౌంట్కి 10% ఇచ్చిండు? ఇప్పుడు ఈ అమౌంట్కి 10% ఈ అమౌంట్లో 10% ఎంతో మనకు తెలియదు కదా. సో మళ్ళా ఇది ఇంటూ ఇది క్వాంటిటీ వేసామనుకోండి, ఎంత ఇప్పుడు 24,000 వచ్చింది. 24,000కి 10% డిస్కౌంట్. కాబట్టి మళ్ళీ అగైన్ ఇంటూ 10% బ్రాకెట్ క్లోజ్. ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎంత వచ్చింది? 21,600 అని వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎంతగా 24,000లోకి వెళ్ళి 21,600 వేసేసినాం అనుకో, డిస్కౌంట్ ఎంత అయిందో తెలుస్తుంది. కాబట్టి అట్లా కాకుండా డిస్కౌంట్ ఎంత వేసేసిండో మనం చూద్దాం. ఈ సెల్లో చూస్తుంది డిస్కౌంట్ ఎంత వేసిందో. ఇప్పుడు ఈక్వల్ ఇది ఇంటూ ఇది ఇంటూ ఈ సెల్ 10% ఎంటర్ కొట్టాము. ఎంత అయింది? 2,400. ఇప్పుడు 24,000 నుంచి 2,400 తీసేస్తే 21,600 అనేది వస్తుంది. సో ఇదే విధంగా దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇదే ఫామ్లా టేబుల్ మొత్తం అప్లై అవుతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ఆర్ టెక్నాలజీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.